ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ఏకాదశ స్కందము. ఈరోజు మనం 16వ భాగం గురించి తెలుసుకుంటున్నాము. భగవానుడు ఉద్ధవునకు వేదాల అంతరార్థం గురించి చెప్తున్నాడు. ఉద్ధవ, నన్ను చేరే మార్గాలను నిర్దేశించే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగాలలో తమకు సరిపోయిన దానిని అనుసరించకుండా ఇంద్రియ విషయభోగాలను కోరుకుంటూ పోయేవాళ్ళు జనన మరణ సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుంటారు. నా చేత నిర్దేశించబడిన ఈ మార్గాలలో ఉత్తమ మధ్యమ అనే తారతమ్యాలు ఉండవు. అనుసరించే వారి స్వభావానికి అనుగుణంగా ఉన్న మార్గమే వారికి నచ్చుతుంది. కొంతమందికి సరిపోయిన కర్మ మార్గము కొంతమందికి సరిపోదు. కొంతమందికి భక్తి మార్గం నచ్చితే కొంతమందికి జ్ఞాన మార్గం సరిపోతుంది. కొంతమందికి గుణమైంది ఇంకొంతమందికి దోషంగా కనిపిస్తుంది. దోషాలు ఆ వస్తువుల్లో, ఆ మార్గాల్లో లేవు. అలాగే నా సృష్టిలోని ఏ వస్తువులో కూడా గుణదోషాలు ఉండవు. కొంతమందికి సుఖాన్నిచ్చే ఆ వస్తువే ఇంకొంతమందికి కష్టాన్ని కలగజేస్తుంది. భార్య వలన గృహస్థునకు సకల ధర్మాచరణాలు సిద్ధిస్తాయి. అదే భార్య వలన సన్యాసి భ్రష్టుడవుతాడు. అన్ని వస్తువులు పంచభూతాలు కలయిక చేతే ఏర్పడ్డవి. అన్నీ నా చేతనే సృష్టించబడ్డాయి. అవి నా అంశనే కలిగి ఉన్నాయి. కాబట్టి వాటిలో మంచి చెడు అనే గుణదోషాలు ఉండవు. వాటిని వినియోగించే జీవి యొక్క అర్హత, అధికారము, ప్రయోజనాన్ని బట్టి తాత్కాలికంగా అవి మంచి కానీ చెడు కానిగా కనిపిస్తుంటాయి. దేశకాల ద్రవ్య కర్తకర్మలను బట్టి ఫలితాలు మారుతుంటాయి. వేదశాస్త్రాలలో చెప్పబడిన మంచి చెడుల వివరణ పామరుల ప్రవర్తనా భావాలను తీర్చిదిద్దటానికే గాని జ్ఞానులు వాటికి అతీతులు. వారి దృష్టిలో అంతా సమానమే. కామ్యకర్మలు చేస్తూ కర్మఫలాలను అపేక్షించే పామరులు సత్ఫలితాల కోసము చెడును వర్జించాలని ఈ సూచనలు చేయబడ్డాయి. జ్ఞాని చేసే కర్మలు ఫలాశక్తి రహితాలు కాబట్టి అతడు చేసే కర్మలన్నీ లోక కళ్యాణం కోసం చేసేవే. కాబట్టి మంచి చెడు అనే విచక్షణ భావమే అతనికి రాదు. అతని కర్మలు, కర్మఫలాలు భగవతర్పితాలే. అతడు అంతటా భగవంతునే చూస్తాడు. వేదశాస్త్రాలలోని విధులు, నిషేధాలు మానవుని క్షుద్రమైన వాంఛల నుండి ఉత్తమ సాధనకు ఎదిగేటట్లు చేయటానికి ఉద్దేశించబడ్డాయి. చేదు మందును తేనెతో కలిపి తినిపించినట్లుగా కర్మకాండలతో ప్రారంభించి వేదాలు మహోన్నతమైన ఆత్మతత్వాన్ని బోధించాయి. అందుచేతనే వేదాలు జ్ఞానులకు మాత్రమే అర్థమవుతాయి. సముద్రంలాగా గంభీరంగా ఉంటాయి. అనంత శక్తి సంపన్నుడు పరబ్రహ్మము అయిన నేను సకల సృష్టి యందు తామరకాడలోని సూక్ష్మ నాళములాగా అనాహత నాదమై వెలిగి ఉన్నాను. వేదము నా యొక్క శబ్దబ్రహ్మ స్వరూపము. దాని యథార్థతను గ్రహించటం చాలా కష్టము. ప్రాణవాయువు, మనస్సు, బుద్ధి, వాగ్వింద్రియము కూడి నాదమును ఉత్పన్నం చేస్తాయి. నాలుక, పెదవులు, దంతాలు అవి నాదాన్ని ఉత్పన్నం చేస్తాయి. ప్రాణవాయువులో ఉన్న అనాహత నాదము మూలాధారము వద్ద పరాశబ్ద అని, అనాహత చక్రం వద్ద పశ్యంతి అని, మణిపూరక చక్రం వద్ద మధ్యమ అని, వాగ్వింద్రియం వద్ద వైఖరి అని అనబడుతుంది. ఈ అనాహత నాద సముదాయమే సమష్టిగా శబ్దబ్రహ్మము అనబడుతుంది. శబ్దానికి చెందిన రూపాన్ని మనస్సు ఊహించుకోగలుగుతుంది. శబ్దబ్రహ్మము యొక్క సంక్షిప్త స్వరమే ఓంకారనాదము. ఈ ఓంకారమే వేదాల యొక్క సూక్ష్మ రూపము. ఈ ఓంకారమే ఆ నుండి హా వరకు ఉన్న అన్ని శబ్దాలకు ఉత్పత్తి స్థానము. ఈ శబ్దాల నుండే గాయత్రి మొదలైన పద నిర్మాణ ఛందస్సులు ఏర్పడ్డాయి. వేదములలో నిమిడి ఉన్న గూఢార్థము నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వేదాలలోని కర్మకాండలలో నన్నే అనేక దేవతా స్వరూపాలలోనూ ఆరాధించటమైంది. ఉపాసనాకాండములలో అనేకమైన మంత్రాది దేవతలుగా ఆరాధించటమైంది. జ్ఞానకాండలో విశ్వమంతటికి ఆధారభూతమైన ఏకైక పరబ్రహ్మముగా ఆరాధించటమైంది.
ప్రారంభంలో వర్ణింపబడిన వైవిధ్యమంతా ఏకైక పరబ్రహ్మపై ఆరోపింపబడిన అభాస సృష్టి అని, మిథ్య అని వేదాంతాల్లో నిరూపించబడింది. ఈ విధంగా భగవానుడు ఉద్ధవునకు చెప్పాడు. తత్వములు. ఉద్ధవుడు భగవానుని ఇంకా ఇలా అడుగుతున్నాడు. యోగీశ్వర, మొత్తము 28 తత్వాలున్నాయని నీవు చెప్పావు కదా. కొంతమంది ఋషులు అవి 25 ఉన్నాయని, ఇంకొంతమంది 7, 9 లాంటి వేరువేరు సంఖ్యలని చెప్పారు. ఈ విధంగా విభిన్న సంఖ్యలు ఎందుకు వినవస్తున్నాయో వివరించమని ప్రార్థిస్తున్నాను అని కోరుకున్నాడు. భగవానుడు ఇలా చెప్తున్నాడు. ఉద్ధవ, ఋషులు చెప్పిన సంఖ్యలన్నీ సరైనవే. కొంతమంది కొన్ని తత్వాలను తమ లెక్కలలో కలుపుకోలేదు, అంతే. దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిసి 24 తత్వాలు అయ్యాయి. కొంతమంది జీవుని ఈశ్వరుని కలిపి 26గా చెప్తారు. కాలంతో కూడి 27 అవుతుంది. కొంతమంది జీవుడు ఈశ్వరుడు ఒక్కడే కాబట్టి 25 చెప్తారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్వము, అహంతత్వము ఈ 24తో జత చేసి 28 అని నేను చెప్తాను. దశేంద్రియాలు, మనస్సు కలిసి 11 మాత్రమే అని కొంతమంది లెక్క. ప్రకృతి, పురుషుడు ఒక్కటి కాడు. జీవుడు అణువు, ఈశ్వరుడు విభువు. జీవుడు అణువైతే ఈశ్వరుడు విభువు, అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. జీవుడు అవిద్య చేత సంకుచితమైనాడు. జీవుడు అజ్ఞానం చేత సంకుచితమయ్యాడు. అవిద్య వీడగానే ఈశ్వర ఐక్యాన్ని పొందుతాడు. ఈ అజ్ఞానం విడిపోగానే ఈశ్వర ఐక్యాన్ని అతను పొందుతాడు. 3 గుణాలు హెచ్చుతగ్గులుగా ఉంటేనే సృష్టి సంభవం అవుతుంది. 3 సమతులంగా ఉంటే సృష్టి జరగదు. కాలము వలన త్రిగుణాలలో సమతూకము చెదిరిపోయి గుణాలలో హెచ్చుతగ్గులు ఏర్పడి సృష్టికి ప్రేరణ కలుగుతుంది. కాలాన్ని సూత్రమని, స్వభావమని కూడా అంటారు. పురుషుడంటే జీవుడు, పరమపురుషుడంటే పరమాత్మ. పరమాత్మయే సర్వలోకాలను సృష్టించాలని సంకల్పించుకుంటాడు. సృష్టికి మూలము నా మాయ, అది త్రిగుణాలు కలది. ఆ మాయయే త్రిగుణాలను మేళవించి వివిధ రకాలైన శరీరాలను తయారు చేస్తుంది, భేదభావాలను కలగజేస్తుంది. ఈ విశ్వము ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనబడే 3 శక్తులకు లోనై ఉంటుంది. ఉదాహరణకు చక్షేంద్రియ అంటే కన్ను ఆధ్యాత్మికము అనబడుతుంది. అంటే దేహము ఆ కంటికి తండ్రిగా భావిస్తుంది, అది ఆధ్యాత్మికము. అయితే దృశ్యము ఆదిభౌతికము, అంటే ఆ కన్ను చూడగలిగే దృశ్యమేది ఆదిభౌతికము. ఆ కన్ను శరీరంలో ఉంటుంది, దృశ్యము విడిగా ఉంటుంది, తనకు భిన్నంగా ఉంటుంది, అది ఆదిభౌతికము. ఆ కంటికి చూడగలిగే శక్తినిచ్చే అధిష్టాన దైవము కాంతి అయిన సూర్యుడు అధిదైవము అనబడతాడు. ఈ 3 కూడా సాత్విక, రాజసిక, తామసిక అహంకారాల వల్ల ఏర్పడ్డాయి. చక్షేంద్రియము కన్ను ఆధ్యాత్మికము అయితే దృశ్యము ఆదిభౌతికము అవుతుంది. ఆ దృశ్యాన్ని చూడగలిగే శక్తినిచ్చే కాంతి అయిన సూర్యుడు అధిదైవము అనబడతాడు. ఈ 3 కూడా ఈ సాత్విక, రాజసిక, తామసిక అహంకారాల వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వీటిని వైకారికములు అని అంటారు. ఈ 3 ఉన్నా కూడా ఆత్మ చైతన్యము ప్రసరించకపోతే చూడటం అనే కర్మ జరగదు. అదేవిధంగా అన్ని ఇంద్రియాలు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, అధిదైవిక శక్తులతోటి ఆత్మ చైతన్యం వలన పనిచేస్తుంటాయి. ఆత్మ వీటన్నింటి యొక్క ఆది, మధ్య, అంతాలలో ఉంటూ అవి అంటే ఇంద్రియాలు, అధిశక్తులు లేనప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రకృతికి భిన్నమైనది ఈ ఆత్మ. ప్రకృతే ఆత్మపైన ఆధారపడి ఉండేది. జనన మరణ వలయము గురించి భగవానుడు ఉద్ధవునికి చెప్పటము తదుపరి భాగంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.